యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవలి రాణా ప్రతాప్ జన్మదినం సందర్భంగా వేడుకలను ఘనంగా నిర్వహించారు. యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామ సర్పంచ్ వగ్గు రవలి రాణా ప్రతాప్ జన్మదినం సందర్భంగా వంగపల్లి గ్రామంలో ప్రజల మధ్య మమేకమై కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారు. ఇందుకు ముఖ్య అతిథిగా ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య పాల్గొన్నారు. తన పుట్టినరోజు సందర్భంగా తన సొంత నిధులతో వంగపల్లి గ్రామానికి ఉచిత అంబులెన్స్ మరియు 200 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ బాండ్ పేపర్లను అందజేశారు. నిరంతరం ప్రజాసేవ చేస్తూ ప్రజలతోనే ఉంటూ ఎల్లప్పుడూ గ్రామ అభివృద్ధికి తోడు ఉంటానని తెలియజేశారు. ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు కూడా అందరికీ అందేలా చూసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కలుగు బాలరాజు, శ్రీశైలం, బాలనరసింహ, గ్రామ వార్డు మెంబర్లు తదితరులు పాల్గొన్నారు. ముందు ఇచ్చిన హామీల మేరకు ఉచిత అంబులెన్స్ ఈరోజు బిర్లా ఐలయ్య గారి చేతితో గ్రామానికి అందజేయడం జరుగుతుంది. మరియు ఉపాధి హామీ వాళ్ళకి 200 మందికి లైఫ్ ఇన్సూరెన్స్ చేయడం జరిగింది. బిర్లా ఐలయ్య గారి అండతో మరియు ఆయన సహకారంతో మరియు గ్రామ ప్రజల ఆశీస్సులతో నేను ఇంకా గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని మాటిస్తున్నాను. ధన్యవాదాలు. సమ్మర్లో కూడా ఉపాధి హామీ పనిచేసే కూలీలకు కొద్దిగా సేవ తీర్చాలనే ఉద్దేశంతో మజ్జిగ ప్యాకెట్లు కూడా దాదాపుగా ఒక 15-20 రోజులు మజ్జిగ ప్యాకెట్ కూడా సప్లై చేసిండు. అదేవిధంగా వాళ్ళకి ఎండకు తట్టుకునే విధంగా వాళ్ళకు క్యాపులు ఇచ్చిండు. అదేవిధంగా చల్లటి వాటర్ కూడా సప్లై చేసిండు. ఏమన్నా ఆపద జరిగితే ఇబ్బంది అవుతుందని ఉద్దేశంతో 10 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ అంటే మామూలు విషయం కాదు, ఇది నాడేయచ్చు. కాబట్టి ఆయన నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని లక్ష్మీనరసింహస్వామి భగవంతుని వేడుకుంటున్నాను. అలాగే గారికి అదేవిధంగా ఈరోజు జన్మదినం జరుపుకున్నటువంటి వగ్గు రాణా ప్రతాప్ గారికి మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వంగపల్లి గ్రామ ప్రజలందరి తరఫున. అదేవిధంగా ఎమ్మెల్యే ఉన్న ఆమె బర్త్డే రోజు భార్య పేరు ముందు పెట్టుకొని భర్త పేరు తర్వాత పెట్టుకుంటారు. కానీ ఇలా బర్త్డే ప్రతాప్ది, కానీ తనలో సగభాగమైనటువంటి భార్య పేరు కూడా ముందే పెట్టుకున్నారు, రవలి రాణా ప్రతాప్ అని. ఎప్పటికి ఏదైనా నీ మేలు మర్చిపోం, నీ అన్నదండగా మేము నీ నడుచుకుంటూ ప్రతి ఒక్క కార్యక్రమం అన్న దయచేసి ఏంటంటే మనకు అప్పుడు ఓటేపు నీకు ఈ పని అని మాత్రం అనుకోకన్నా. వాస్తవానికి అన్న గుర్తించి టికెట్ ఇచ్చింది కాబట్టి మా వంగపల్లి ప్రజలందరూ మరి అందరూ ఆశీర్వదించిండ్రు. ఇంకా కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మన గ్రామాన్ని అభివృద్ధి చేస్తాం. ఇంకోటన్నా ముఖ్యంగా చిన్నగా ఏంటంటే అన్నగారు మా వంగపల్లిలో చుట్టుముట్టు మన వంగపల్లి మీద ఒక 20-25 గ్రామాలు ఆధారపడి ఉంటాయి. ఆ 20-25 గ్రామాలలో ఓ పాము కరిసినా, తేలి కరిసినా, యాక్సిడెంట్ అయినా ఏదైనా కూడా ఎమర్జెన్సీ అంటే భువనగిరి పోతే భువనగిరిలో పట్టుకోరు, హైదరాబాద్. అన్న దయచేసి మాకు ఇంకో చిన్న వినపం ఏంటంటే మా వంగపల్లిలో ఒక ప్రభుత్వ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నా. ఏంటంటే ఏదైనా కూడా ఏ రాత్రి ఏమైనా భువనగిరికి తప్పితే హైదరాబాద్ అంటారు. ఆ హైదరాబాద్ భువనగిరి పోయే వరకు ఆ పేషెంట్ ఉంటాడో తెలియదు, ఏమేదో తెలియదు. కనుక మా వంగపల్లిలో హాస్పిటల్ ఏర్పాటు చేస్తే ఆపద వచ్చినా సాపద వచ్చినా 24/7 మరి ఆ హాస్పిటల్లో ఒక డాక్టర్ను ఏర్పాటు చేసుకుంటే ఒక వంగపల్లె కాదన్నా మన వంగపల్లి గ్రామం చుట్టుమూరులో ఉన్నటువంటి ఒక 20-25 ఊర్లు కూడా మన వంగపల్లి మీద ఆధారపడినాయి. కాబట్టి ఒక హాస్పిటల్ కూడా మాకు ఏర్పాటు చేయాలని ఈ సభాముఖంగా మనం చేస్తున్నాను. మరి నా బర్త్డే విశేషానికి విచ్చేసినటువంటి బిర్లా ఐలయ్య గారికి మరి వెరీ థ్యాంక్స్ అన్న. సర్పంచ్కి టికెట్ ఇచ్చినావు, మీ అందరి సహకారంతో సర్పంచ్ గెలిచినా కాబట్టి ఈ ఊరు రుణం తీర్చుకోవాలని చెప్పిండు. మరి ఓటేనోళ్ళు ఓటేసిన వాళ్ళు కూడా అందరికీ నేను ఎమ్మెల్యేలు కాబట్టి తప్పకుండా మీరు అడిగింది ప్రతి ఒక్కటి ప్రభుత్వం నుంచి నెరవేర్చే బాధ్యత నాకు విధిగా నా ధర్మంగా నేను నెరవేరుస్తా అని చెప్పి మీకు మాట ఇస్తా ఉన్నా. ముఖ్యంగా కొద్దిసేపు మనము రాణా ప్రతాప్ గురించి తెలుసుకుంటే ప్రతి మనిషి పుట్టడం మరణించడం సహజం. కానీ మనం పుట్టిన ఊరికి మనం ఏం చేస్తున్నాం, మనం బ్రతుకున్నంత వరకు మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే
పేద ప్రజలకు అక్కరించే పనులు మనం మనిషి పోయిన తర్వాత కూడా గుర్తుండే విధంగా సేవా కార్యక్రమాలు. జీవితాలను బతికించాలి. ఇలా అక్కడ యాక్సిడెంట్ అయింది, లేకపోతే హార్ట్ అటాక్ వచ్చింది, పాము గరిచింది, ఇంకేదన్నా అయింది, ఆపదకు అక్కడ అంబులెన్స్ లేకపోతే ఆ నిండు ప్రాణం బలవుతుంది. అందుకే అంబులెన్స్ ఉంటే వేగంగా హాస్పిటల్ తీసుకెళ్లే సౌకర్యం ఉంటుంది. కాబట్టి తమ్ముడు చాలా మంచి నిర్ణయం తీసుకుంటూ నీ ఆయురారోగ్యాలు, మీ ప్రజల ఆరోగ్యాలు తప్పకుండా శ్రీ యాదగిరి లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఇలాంటి వాళ్ళకు ఉంటాయని చెప్పి నేను ఆశిస్తా ఉన్నా. ప్రభుత్వానికి బాధే ఉండదు, ప్రభుత్వానికి పనే ఉండదు. బాధ్యతగా సర్పంచ్ అంటే గ్రామ ప్రథమ పౌరుడు, గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచ్. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, ఏ ఇబ్బంది ఉన్నా మనకు పెద్ద దిక్కుగా గ్రామ సర్పంచే ప్రథమ పౌరుడు. కాబట్టి బాధ్యతగా ఇవాళ అంబులెన్స్ పెట్టినంటే, అంబులెన్స్ అనేది ఆషామాషి కాదు, అంబులెన్స్ అనేది ఆషామాషి కాదు, ప్రాణాన్ని నిలబెట్టేది, గమ్యాన్ని చేర్చేది. కాబట్టి దాన్ని మళ్ళీ పెట్టినందుకు మన రాణా ప్రతాప్ రావుల్ గారిని మళ్ళొక్కసారి అభినందిస్తూ, ఇంకా ఈ గ్రామంలో పేద ప్రజలను గుర్తించి ఏదైతే ఉపాధి హామీ పథకం కరువు పనికి పోయే వాళ్లకు నా పుట్టినరోజు సందర్భంగా ఇచ్చేసినటువంటి ఆలేరు టైగర్ ప్రభుత్వ విప్ బీర్లా ఐలన్న గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. మరియు వంగపల్లి గ్రామ ప్రజలందరూ కూడా మరి ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలి అనేటువంటి ఒక సంకల్పంతో సర్పంచ్గా నన్ను ఎన్నుకున్నారు. మరి ఎన్నుకున్న తర్వాత వాళ్ళకి ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలని మరి మా గ్రామంలో ఉపాధి హామీ వాళ్లకు 200 మందికి మరి నా సొంత నిధులతోని ఇన్సూరెన్స్ ఏర్పాటు జరిగింది. వాళ్ళకి ఏదైనా ప్రమాదం జరిగితే మరి వాళ్ళ కుటుంబానికి అండదండగా ఉండాలనేటువంటి ఆలోచనతోని ఒక 10 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది. అదే విధానంగా మా వంగపల్లిలో ఎవరికి ఏ ఆపద వచ్చినా 24/7 ఎవరికి కూడా ఆపద ఉండొద్దు, ఒకవేళ ఆపద ఉన్నా కూడా మరి ఆదుకోవాలనేటువంటి సంకల్పంతో మరి నా బర్త్డే సందర్భంగా అంబులెన్స్ కూడా ఏర్పడడం చేయడం జరిగింది. అంబులెన్స్ ఒకటే కాదు, నా గ్రామాన్ని ఐలన్న అండదండగా ఉంటే నా గ్రామాన్ని అభివృద్ధి చేస్తా. ఇంకా మరి గతంలో కూడా మా వంగపల్లి అనేటువంటిది స్కూల్ అంటే మహా దారుణంగా ఉండేది వాస్తవానికి. మరి ఐలన్న గారు ఎలక్షన్ల ముందు హామీల మేరకు హామీలు ఇచ్చి ఇప్పుడు సర్పంచ్ గెలిచిన తర్వాత ఐలన్నతోని మరి ఒక 60 లక్షల రూపాయలు మా వంగపల్లి స్కూల్ కావాలని మరి సంకల్పంతో అన్న మాకు ఆ 60 లక్షల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. మరి తదుపరి కూడా రెండో విడత మళ్ళీ 40 లక్షల రూపాయలు కూడా శాంక్షన్ చేస్తాను. మొత్తానికి 1 కోటి రూపాయలతోని మా వంగపల్లిలో మరి హై స్కూలు, ప్రైమరీ స్కూలు నిర్ణయిస్తానని హామీ ఇచ్చారు. రేపు 12వ తారీఖు నాడు ఆదివారం నాడు మినిస్టర్ చేతుల మీదుగా అక్కడ శంకుస్థాపన కూడా ఉంది. అన్న మా గ్రామాన్ని దత్తత తీసుకొని మరి అభివృద్ధి చేయవలసిందే కోరుతున్నాను. మా వంగపల్లి గ్రామంలో తెలియదు ఒకటే, మరి 5 ఏళ్ళు ఉంటాయి కాబట్టి 1 సంవత్సరం అంబులెన్స్ ఇచ్చాను. ఇంకా 4 సంవత్సరాలు ప్రతి బర్త్డేకు వంగపల్లి గ్రామానికి ఏదో ఒక అభివృద్ధి పని నా బర్త్డే రోజు ఖచ్చితంగా నేను ఇస్తానని మరి సభాముఖంగా మనవి చేస్తున్నాను. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, మరి మీడియా మిత్రులందరూ కూడా, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా పేరున ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులు నమస్కారం. ఈరోజు వంగపల్లి నా చిరకాల మిత్రుడు వంగపల్లి సర్పంచ్ రాణా ప్రతాప్ వాళ్ళ మిసెస్ రవలి గారి ఆధ్వర్యంలో వంగపల్లిలో ఒక మంచి కార్యక్రమం. ఈరోజు రాణా ప్రతాప్ గారి 36వ జన్మదినం సందర్భంగా గ్రామానికి నేను ఏమైనా మంచి చేయాలి, గ్రామ ప్రజలకు అన్ని విధాల ఎలక్షన్లప్పుడు మాటిచ్చుడే కాదు, ఇచ్చిన మాట నెరవేర్చుకొని ఈయనటువంటి కొన్ని కార్యక్రమాలు కూడా ఆయన బర్త్డే సందర్భంగా ఒక మంచి నిర్ణయం తీసుకొని ఏదైతే జాతీయ ఉపాధి హామీ పథకం కరువు పని కూలీలకు సుమారు ఒక 200 నుంచి 300 మందికి ఇలా బీమా సౌకర్యం కల్పించి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే 10 లక్షలు ఇన్సూరెన్స్ వచ్చే విధంగా సొంత డబ్బులతోటి బర్త్డే సందర్భంగా వాళ్ళకి చేయించినందుకు ప్రత్యేకంగా అభినందిస్తూ, ఇంకొకటి ఈ రోజుల్లో అంబులెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. యాక్సిడెంట్లు అయినా లేకపోతే హార్ట్ అటాక్లు వచ్చినా ఏ ఇబ్బంది ఉన్నా
త్వరితగతిన తీసుకుపోవాలంటే గ్రామంలో అంబులెన్స్ ఉంటే ఒక నిండు ప్రాణాన్ని కాపాడొచ్చనే ఒక మంచి ఉద్దేశం. కానీ ఈ రోజుల్లో పోటీ ప్రపంచం ఉన్న రోజుల్లో ఈ హైటెక్ ప్రపంచంలో బర్త్డే అంటే జల్సాలు చేసుడు, ఎంజాయ్ చేసుడు, ఫామ్ హౌజులు, పబ్బులు, కల్చర్ ఉన్న రోజుల్లో కూడా నిజంగా రాణా ప్రతాప్ గారు ఒక మంచి నిర్ణయం. నా జన్మదినం రోజు నేను నా ప్రజలకు ఉపయోగపడాలని ఒక మంచి నిర్ణయంతో ఈ ఇన్సూరెన్స్ సౌకర్యం అదేవిధంగా అంబులెన్స్ పెట్టడం చాలా సంతోషం. నేను ఒకటే మాటిస్తున్నా, ఆలేరులో ఉన్నటువంటి మిగతా సర్పంచ్లందరూ కూడా రాణా ప్రతాప్ గారిని మీరు చూసి ఈ సన్మార్గంలో నడవాలి. ఆయన్ని మనం ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. ఏదో బర్త్డే కేక్ కోసో లేకపోతే దావతులు ఇచ్చో చేస్తే కాదు, బర్త్డే సందర్భంగా ఎంతమందికి మనం ఉపయోగపడుతున్నాం అనేది ముఖ్యం. కాబట్టి పుట్టిన ఊర్లో ఈ ఊర్లో సర్పంచ్గా ఎన్నికై ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఇలా పేద ప్రజల కోసం అంబులెన్స్ సౌకర్యం కానీ, ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ, ఈ గ్రామంలో ఏదున్నా పెళ్ళైనా, పేరెంటమైనా లేకపోతే ఇంకేదైనా తన ముందు సహాయంగా చేసుకుంటూ ఇక్కడ సర్పంచ్ బాధ్యతలు నిర్వహించు, ఫౌండేషన్ బాధ్యతలు కూడా చేస్తున్నందుకు రాణా ప్రతాప్ను అభినందిస్తూ మరొకసారి ఆయన బర్త్డే సందర్భంగా ఆయనకు, వాళ్ళ కుటుంబ సభ్యులకు, గ్రామ సర్పంచ్కు ఇలా శ్రీ ఆది లక్ష్మణ స్వామి మెండుగా ఉండాలని, ఇలాంటి వారిని ఇంప్రెషన్ తీసుకొని యువకులు ముందుకు రావాలి. మీ బర్త్డేలు కానీ, మీ మ్యారేజ్ రోజులు కానీ ఇలాంటి సేవా కార్యక్రమాలు పేద ప్రజలకు అక్కిరచ్చే చేయాలని చెప్పి ఆలేరు ప్రజలకు కూడా తెలియజేస్తా ఉన్నాం.